శ్రీ గురుభ్యో నమః. నవగ్రహాలలో శని గురించి ప్రత్యేకించి చెప్పుకోవాలి. నవగ్రహాలకి వాళ్ళకి వాళ్ళ బాధ్యతలు ఉన్నప్పటికీ ఈ శని భగవానుడు అంటే జనం అందరూ భయపడతారు. ఎందుకంటే ఆయన కర్మాధికారి. ఆ కర్మలను అనుసరించి ప్రతి ఒక్కరిని పట్టి పీడిస్తుంటాడు అన్నమాట. అంటే మానవ పుట్టుక ఎత్తిన ప్రతి ఒక్కడికి కూడా శని నుంచి తప్పించుకోలేరు. అందులో అర్ధాష్టమ శనిని, ఏలిన నాటి శనిని అలా జరుగుతూ ఉంటాయి. ఆ సమయంలో అనారోగ్యాలు, రకరకాల బాధలు, రకరకాల భయాలు ఇలా జరుగుతూ ఉంటాయి. ఈ శని ప్రభావం నుంచి తప్పించుకోవాలంటే ఏం చేయాలో కూడా అర్థం కాక చాలామంది వాళ్ళ జీవితంలో ఈ శని మహర్దశ అంటాం మామూలుగా. ఈ శని మహర్దశ టైంలో ఈ శని ఖచ్చితంగా అందరూ భయపడుతూ ఉంటారు. ఇది సహజమైన విషయం. మిగిలిన గ్రహాల విషయం పక్కన పెడితే అయితే శనిని మరి ఇంత పట్టి పీడిస్తున్నాడు కదా, ఈయనని శనీశ్వరుడు అని పిలుస్తారు. ఆ ఈశ్వర శబ్దం ఎలా చేరింది? ఈ శని భగవానుడు శనీశ్వరుడు అని ఏ విధంగా, దాని కథ ఏంటి, కథనం ఏంటి అంటే దీనికి ఒక కథ ఉంది. శని అంటే చాలా భయపడతాం. ఎవరైనా సరే శని గురించి తలుచుకుంటే, శని పేరు తలుచుకోవడానికి భయపడతాడు. ఆయన ధర్మంగా ఆయన చేయాల్సిన పనులు ఆయన చేస్తూ ఉంటాడు. అయినప్పటికీ కూడా ఈ గ్రహాల్లో ఆయన ఒక పాపిష్టి గ్రహం కిందో, దుష్ట గ్రహం కిందో మళ్ళీ పట్టి పీడిస్తున్నాడను నిజంగా కూడా పూర్వకర్మలు అనుసరించి ఆయన కర్మాధికారి కాబట్టి ఆయన డ్యూటీ ఆయన నిర్వర్తిస్తాడు. మనకు ఆ విషయం తెలియక ముందు శనిని మనం దూషించడం సహజం. అలా దూషించడం కూడా తప్పు. అది పక్కన పెడితే ఒకసారి ఏం జరిగిందంటే, ఇది కృతయుగంలో జరిగిన మాట అన్నమాట. ఈ కృతయుగంలో ఒక్కసారి నారద మహాముని కైలాసం వెళ్ళాడు. అక్కడ కైలాసంలో ఈశ్వరుడు, పరమేశ్వరుడు హాయిగా కూర్చున్నాడు. నారదుడు ఏంటంటే మన ఒక న్యూస్ తీసుకెళ్లే ఒక విలేకరి, వార్తావహుడు అంటామే. ఇలా ఈ ముల్లోకాల్లో జరిగిన సంఘటనలన్నీ కూడా శివుడికి ఉదాహరిస్తున్నాడు. శివుడికి ఉదరిస్తున్నప్పుడు అన్నీ వింటున్నాడు ఆయన చక్కగా పరమేశ్వరుడు. అప్పుడు నారద మహాముని మాటల్లో మాట వచ్చి, ఈ శనిగ్రహం యొక్క బలం ఎక్కువైపోయింది పరమేశ్వర. శని అంటే భయపడే పరిస్థితి వచ్చేసింది. శనిని నిలువరించే పరిస్థితి లేదు. ప్రజలంతా కూడా అవ్వడానికి ఆయన డ్యూటీ ఆయన చేస్తున్నా కూడా ఈ శనీశ్వరుడు వల్ల చాలా 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 ఇబ్బందులు పడుతున్నారు. ఈ నుంచి తప్పించుకునే దారి కూడా లేకుండా పోయింది. ఎందుకంటే ఆయన ఏమంటున్నాడు, పూర్వజన్మం బట్టి వాళ్ళ కర్మలు బట్టి నేను చేయాల్సిన డ్యూటీ చేస్తాను తప్పితే నాదేమీ లేదని ఒక మాట అంటున్నాడు. ఆయన బలం ముందు ఎవరి బలం కూడా పనిచేయట్లేదు అని చెప్పేసి నారదుడు శని యొక్క గొప్పతనం అన్నట్టుగా పరమేశ్వరుడు చెప్పాడు. ఎందుకో కానీ ఆ సమయంలో పరమేశ్వరుడికి శని గురించి అంతలా చెప్పడం నచ్చలేదు. ఏంటి, నా ముందు ఒక గ్రహం, వీళ్ళంతా నా కింద పనిచేసేటువంటి గ్రహాలు కదా, ఈ శనీశ్వరుడు శని గురించి ఎందుకు ఇంతలా చెప్తున్నాడు అని చెప్పేసి అనుకుని, నారద నువ్వేంటో శని గురించి ఒక మొక్క ఎక్కువ వేసి చెప్పినట్టు కొంచెం అతిగా అనిపిస్తుంది నాకు. శని అంత బలవంతుడైతే నన్ను పట్టి పీడించమని చూద్దాం, ఒక ఎమోషనల్గా అన్నాడు అన్నమాట పరమేశ్వరుడు. ఏమన్నాడు, శని నువ్వు అనుకున్నంత బలవంతుడై ఆ మొత్తం లోకాలన్నింటిలోనూ చాలా బలమైనవాడు, అతను ఎవరిని పట్టి పీడిస్తుంటాడు, ఎవరిని వదిలిపెట్టాడు, తన డ్యూటీ తను చేస్తాడు, తను చాలా బల సంపన్నుడని ఇన్ని గొప్ప గుణాలు చెప్తున్నావు కదా, కీర్తిస్తున్నావు కదా, అలాంటప్పుడు నన్నేనా పట్టుకోగలడా, నన్ను పట్టి పీడించగలడా? పరమేశ్వర అపచారం, ఆ మాట కాదు, మామూలుగా జరిగింది చెప్తా అంటే, నువ్వేం చెప్పినా ఎలా చెప్పినా శనీశ్వరుడిని అంటే శని ఈశ్వరుడు తర్వాత శబ్దం కలుస్తుంది ఈ కథలోనే. ఆ శనిని నన్ను పట్టుకోమని చెప్పు. నవగ్రహాల్లో ఒకడైన శనిని, ఎంత బలార్జునుడిని, నీ చేత కూడా కీర్తింపబడిన శనిని నన్ను పట్టుకుని పీడించమని చెప్పి చూద్దాం, ఎలా పట్టుకుంటాడో చూస్తాను అని అన్నాడు. అప్పుడు ఇలా చెప్పాడు, అనవసరంగా చెప్పాను ఈ మాటలు, ఈ శని గురించి చెప్పి నాకేదో తెచ్చుకున్నాను అనుకున్నాడు నారదుడు. సరే వెళ్ళి ఇప్పుడే చెప్పిరా, పరమేశ్వరుడు ఆజ్ఞగా చెప్పిరా, శని దగ్గరికి వెళ్ళి ఇలా పరమేశ్వరుడు చెప్పాడు, ఆయన్ని కూడా పట్టి పీడించమని చెప్పి ఒక ఛాలెంజ్ నువ్వు చెయ్యి అని చెప్పాడు అని చెప్తే వెళ్ళాడు. నారదుడు వెళ్ళాడు, శని దగ్గరికి వెళ్ళాడు. ఆయన తన పనిలో తను ఉన్నాడు. బాబు నీకు ఒక పని పడింది అన్నాడు. స్వామి ఏంటి చెప్పండి అని అడిగాడు. నారద మహర్షి అప్పుడు ఏం చెప్పాడంటే, జరిగిందంతా చెప్పి కైలాసం వెళ్ళాను, ఇలా ఆ మాటల్లో ఈ మాట వచ్చింది, వచ్చినప్పుడు పరమేశ్వరుడు నీకు ఒక ఆజ్ఞ మీ మీద వేశాడు, ఆయన్ని కూడా నువ్వు పట్టి పీడించమని చెప్తున్నాడు,
కాబట్టి నువ్వేం చేస్తావో చేసుకో, ఇంక మీ ఇద్దరి విషయం నాకు సంబంధం లేదు, నా వార్త తీసుకొచ్చి నీకు ఇచ్చేసాను తప్పితే నన్ను వదిలేయండి నాయన మీరిద్దరూ అని చెప్పి అన్నాడు. అయితే మరి నా మాటగా కూడా చెప్పాగా, పరమేశ్వరుడు ఆజ్ఞ నేను ఒప్పుకుంటున్నాను, నేను ఒక క్షణకాలమైనా, ఆయన అంత శక్తిమంతుడైనప్పటికీ ఆయన మాట కాదంటే నాకేముండదు దిక్కు, ఆయన ఆజ్ఞాపించాడు కాబట్టి నేను ఆయన ఒక క్షణకాలమైనా పట్టుకోవడానికి ప్రయత్నిస్తానని చెప్పి వినయంగా చెప్పు, నేను చెప్పానని చెప్పు అని చెప్పేసి ఈ శని మళ్ళీ నాదుడు ఈ చిన్న పని చేసి పెట్టి మళ్ళీ ఆ స్వామి కోపం రాకుండా, ఆయన ముక్కంటే అసలే ఆయన తలుచుకుంటే జగత్తే మత్స్యసేయగలడు, నేనెంత, నాకేదో నాకు ఇచ్చిన పోర్ట్ఫోలియో ప్రకారం కర్మాధికారి అన్నారు కాబట్టి ఇలా ప్రపంచంలో తప్పులు చేసి పూర్వకర్మలు ఏమి ఉన్నాయో జన్మజన్మించి లెక్కపెట్టి వాళ్ళని ఆ విధంగా నేను వాళ్ళని కరెక్ట్ చేస్తున్నాను, శిక్షిస్తున్నాను తప్పితే నాకు ఇందులో కలిసేది లేదు, నా కక్షలు ఏమి లేవని అన్నాడు. సరే ఏం చెప్పమంటావు, ఇంతకు ఈ మాటలకి ఏముందంటే నువ్వు వెళ్ళు పరమేశ్వరుడికి నా నమస్కారాలు చెప్పి అయ్యా శని ఒప్పుకున్నాడు, మీరు ఆజ్ఞాపించినట్టుగా కనీసం ఒక క్షణకాలమైనా మిమ్మల్ని పట్టి పీడించడానికి లేదా పట్టుకోవడానికి ఒప్పుకున్నాడు, మీ ఆజ్ఞను ధిక్కరించి సాహసం చేయడు అని మీరు చెప్పండి అని చెప్తే నారమహాముని అలాగే వెళ్ళాడు పరమేశ్వరుడికి. ఏమైంది, కలిసావా, చెప్పావా అని అడిగాడు. ఆయనకి ఎందుకు కోపంగా ఉంది శని మీద. పరమేశ్వరుడికి ఈయన ఎక్కువ చెప్పినట్టున్నాడు మాటలు, చాలా బలసంపన్నుడు, ఇది ఆయనకుంటే అందరూ అడ్లిపోతుంది అనేది చెప్పాడు. ఆ టైంలో ఆయన కోపం వచ్చింది కదా, స్వామి మీరు చెప్పినట్టు చెప్పాను, మీ ఆజ్ఞ మేరకు మిమ్మల్ని కూడా ఒక క్షణకాలం కనీసం పట్టి పీడించడానికి ప్రయత్నం చేస్తాను అన్నాడు, అది కూడా మీ మాట ధిక్కరించలేక అని చెప్పాడు. చెబితే సరే అని చెప్పి ఆ క్షణం నుంచి ఏం చేశాడు, పరమేశ్వరుడికి ఆలోచనలు రావడం మొదలెట్టాయి. ఈ శనికి మొత్తం మనం ఎక్కడా కనపడకుండా మనం ఎక్కడైనా దాక్కోవాలి. మొత్తం ఈ 3 లోకాల్లో శనిని నన్ను గుర్తించకూడదు, శని అంటే ఎవరు గుర్తించకుండా నేను ఎక్కడికైనా వెళ్ళిపోవాలి, అజ్ఞాతవాసంలోకి వెళ్ళిపోవాలి అని అనుకున్నాడు పరమశివుడు. చూడండి ఎలాంటి ఆలోచన వచ్చిందో ఆయనకి. అప్పుడు అతను పట్టుకోలేడు కదా, అంటే 24 గంటలను ఒక టైం కూడా ఇచ్చారు, 24 గంటల్లో నన్ను పట్టుకోమని చెప్పండి, ఈ పట్టుకుంటేనే మాట్లాడుకుందాం లేకపోతే లేదు అని చెప్పాడు అక్కడ. అప్పుడు ఏం జరిగింది, వెంటనే ఆ మాట ఆలోచించుకున్నాడు, బాగా ఆలోచించుకుని భూలేఖంలో దండకారణ్యం అని ఒక దండకారణ్యం ఉంది, ఆ దండకారణ్యంలోకి వెళ్ళిపోదాం, ఆ దండకారణ్యంలో నన్ను ఎవ్వరూ గుర్తించలేరు. దండకారణ్యం అంటే కీకరారణ్యం అన్నమాట, అంటే కాకులు దూరని కారడివి, చీమల దూరని చిట్టడివి అంటారే అంత తిక్కుగా ఉంటుంది ఆ అడవి, అంటే దట్టంగా ఉంటుంది. ఆ దట్టమైనటువంటి ఆ అడవిలోకి వెళ్ళి దాక్కుందామని చెప్పేసి ఒక ఆలోచన వస్తుంది. ఆయన పరమశివుడు సరే ఈ 24 గంటలు వీడి దొరకపోడు, శనికి బలం అంటాడు కదా, నేనేదో చూపించాలి అనుకున్నాడు. ఆ పట్టుకి దండకారణ్యం కైలాసం అంతా వదిలేసి ఆయన యొక్క స్థితిగతులన్నీ మర్చిపోయి దండకారణ్యం వచ్చేసాడు. అక్కడ దండకారణ్యం అంటే ఇదే మందపల్లి క్షేత్ర చరిత్ర, మందపల్లి శనీశ్వరాలయం ఒక ఆలయం ఉంది ఆ ప్రదేశంలో, అంటే రావులపాలెం మండలం, తూర్పుగోదావరి జిల్లా. అక్కడ దండకారణ్యంలో ఒక ప్రదేశం, మధ్యన ఉన్నటువంటి ప్రదేశం. అప్పుడులో ఈ ఊళ్ళో వేయలే, ఇప్పుడైతే ఇలా చెప్తున్నాం రావులపాలెం మందపల్లి గ్రామం అని చెప్తున్నాం కానీ లేవు. కాబట్టి ఆ దండకారణ్యం ఒక వచ్చేసేసి ఒక చెట్టు త్వరలంటే తెలుసుగా, ఆ చెట్టు త్వరలో వెళ్ళిపోయి ఇది సేఫెస్ట్ ప్లేస్, ఈ ప్లేస్లో ఎవ్వరు కూడా పరమేశ్వరుడు ఇక్కడ ఉంటాడని గ్రహించలేరు, నా ఆనవాళ్ళు ఎవరికి దొరకదు అని అనుకుని ఆయనకైనా ఆ త్వరలోకి వెళ్ళిపోయాడు. శని కూడా ఇక్కడికి నేను ఉన్నాననే విషయం గ్రహించి నన్ను పట్టుకోవడానికి ఇక్కడ రాలేడు, ఈ దెబ్బతో వాడి బలమేంటో వాడేంటో తెలిసిపోతుందని మనసులో అనుకున్నాడు పాపం పరమశివుడు. వెళ్ళిపోయి ఆ త్వరలో, ఆ మధ్య చెట్టు త్వరలో కూర్చుని ఆయన మామూలుగా ఎప్పుడు కూడా మళ్ళా టైం వేసాడు, ఆయన ఏదో లోకక్షేమం కోసం తపస్సు చేసుకుంటూ ఉంటాడు అనమాట. అలా కూర్చుని అక్కడ ఆ త్వరలో కూర్చుని ఇంకా సేఫ్ ప్లేస్ మంది, కైలాసంలో ఉంటాను అక్కడికి వెళ్ళి ఉంటాడు శని, లేదంటే ఇంకెక్కడైనా ఉంటానని వెళ్తాడే తప్పితే ఇక్కడ ఉంటాననే మాట గ్రహించలేడు కాబట్టి ఇంకా మనకు సేఫ్ అనుకుని అక్కడ కూర్చుని తపస్సు ఏదో చేసుకుంటూ కూర్చున్నాడు పరమశివుడు, మన పరమేశ్వరుడు. ఆ టైంలో పరమేశ్వరుడు కూర్చున్నాడు, బాగానే ఉంది, ఆ తపస్సు చేసుకుంటుంటే ఇంక మనకి గెలిచానని అనుకుంటాడు కదా, అనుకుంటే తెల్లారిపోయింది. అంటే 24 గంటలు ఈరోజు కళ్ళు తెరిచి ఆ త్వరలోంచి బయటకు వచ్చి ఏంటా అని చూశాడు. చూసేసరికి అక్కడ మన శని భగవానుడు అక్కడ నిలబడి ఉన్నాడు. పరమేశ్వర నమస్కారం అన్నాడు. చూసావుగా శని, నువ్వు నన్ను ఏం చేయలేకపోయావు కదా, నన్ను పట్టుకుని పీడించలేకపోయావు కదా అన్నాడు. మాట్లాడలే, మౌనంగా ఉన్నావు, మాట్లాడమేంటాను. మరి ఎలా మాట్లాడమంటారు స్వామి, మీరు కోపగించుకోనంటే ఒక మాట చెప్తా, ఎక్కడో కైలాసంలో కులాసాగా ఉండవలసిన మీరు
అన్నీ వదిలేసి అడవుల్లోకి వచ్చి దండకారణ్యంలో ఈ చెట్టు త్వరలో ఇది మీకు ఉండాల్సిన ప్రదేశ, మీ శక్తి ఏంటి, మీరేంటి, మీ అందరికీ మీ అనుచరులు మేమంతా నవగ్రహాలం, ఇదంతా నాది కాకపోతే మీద నేను ఎక్కడ పట్టుకుంటానో ఎక్కడ పట్టుకుని పీడిస్తాననే ఆలోచనతో కదా మీరు ఇంత దూరం వచ్చి చెట్టు త్వరలో అజ్ఞానంగా అది మన అజ్ఞాతంగా మీరు కూర్చున్నారు. మీరు ఎవరు? సాక్షాత్తు ఈ మొత్తం ఈ సృష్టికే మీరు మూలకారకులు. ఈ జగత్తుని మీ కనుసైగుల్లో పెట్టుకున్న వ్యక్తిని ఇలా వచ్చేసి ఎవరికీ కనపడకుండా, కర్మ కాలిపోను ఎవరికీ కనపడకుండా మీరు కూర్చి తొట్టి త్వరలో కూర్చోవడం ఏంటి, ఏదో ఉడతలాగా, ఇదంతా ఏంటంటారు అన్నాడు. అప్పుడు వీరికి అర్థమైంది, ఓహో శని నన్ను కూడా పీడించాడు, లేదంటే నేను ఇక్కడికి వచ్చి ఉండడం ఏంటి, ఇదే కదా పీడించడం అంటే అని ఆయనకు అనిపించింది. అప్పుడు శనిని దీవించి పరమేశ్వరుడు, నీ మాటలు నాకు బాగా నచ్చాయి, నిజమే నీ భార్యను నేను కూడా పడినట్టే, నీ భార్య పడతానేమోనన్న ఆలోచనతో వచ్చి ఇక్కడ దాక్కున్నాను, నన్ను ఇక్కడ దాకా తీసుకొచ్చింది నీ 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 శక్తే నాకు ఇప్పుడు అర్థమైంది. సరే నీ పని నువ్వు బాధ్యతగా చేస్తున్నావు కాబట్టి నాకు ఆనందంగా ఉంది. పూర్వకర్మలను అనుసరించి పూర్వజన్మల్లో చేసినటువంటి తప్పులు అనిపించి నువ్వు చేస్తున్న నీ బాధ్యతను ఇదే రకంగా నిర్వర్తించు. నువ్వు నాకు కూడా ఈ రకమైనటువంటి ఇచ్చావు కాబట్టి, ఎక్స్పీరియన్స్ అనుభవాన్ని ఇచ్చావు కాబట్టి, ఈ రోజు నుంచి ఈశ్వర శబ్దం ఏదైతే నా శబ్దం ఉందో, ఈశ్వర శబ్దం, పరమేశ్వర శబ్దం, నేను ఈశ్వర శబ్దం నీకు గిఫ్ట్గా ఇస్తాను. ఈ రోజు నుంచి నేను శని అని 2 అక్షరాలతో అనరు, శనీశ్వరుడు అని చెప్పి నేను కీర్తిస్తారు. నీతో పాటుగా ఈశ్వరుడైన నేను కూడా నీతోనే ఉంటాను అని చెప్పి శనీశ్వరుడుగా ఆ రోజు నుంచి మారాడనమాట. ఈశ్వర శబ్దం ఆయనకి అనుగ్రహించాడు, వరంగా ఇచ్చాడు. అందుకే అప్పటి నుంచి మనం ఎవరు కూడా శనిగాడు అనే మాటలు మాట్లాడకూడదు. ఆయనకి మరింత కోపం వస్తుందన్నమాట. ఎందుకంటే ఈశ్వర శబ్దం కలిసింది కాబట్టి ఆయన శనీశ్వరుడుగా, మిగిలిన నవగ్రహాల్లో తతిమా 8 గ్రహాలకి ఎటువంటి ఈశ్వర శబ్దం ఇంకో శబ్దం లేదు. ఇక్కడ ఈ ఎక్స్పీరియన్స్ వల్ల ఈయన ఆ శనీశ్వరుడు బాధ్యతని ఆయన పట్టి పీడించినందుకు ముచ్చటపడి ఈశ్వర శబ్దం కల్పించాడనమాట. తర్వాత ఏం చెప్తాడంటే శనికి, నేనేదో ఈశ్వర శబ్దం కల్పించాను అంటే నీ మీద నా యొక్క అంశను ఇచ్చాను. ఇక్కడి నుంచి నువ్వు ఎవరైతే శనీశ్వరుడుగా భావించి నన్ను కూడా కొలుస్తారో ఈ మందపల్లిలో, లేదంటే ఎక్కడైనా సరే శనీశ్వర శబ్దంతో పూజిస్తారో వాళ్ళకి ఎటువంటి అష్టమ శని, అర్ధాష్టమ శని చెప్పి ఈ రకంగా నువ్వు వాళ్ళని ఎవరిని కూడా పట్టి పీడించకూడదు. వాళ్ళకి దోషాలు ఉన్నా ఇంకోటి ఉన్నా వాళ్ళని వదిలిపెట్టాలి. వాడి నుంచి నువ్వు శనీశ్వరుడుగా నీ పద్ధతిని కొంచెం మార్చుకోవాల్సి ఉంటుంది. నా శబ్దం కూడా నీ కలిపాను కాబట్టి అని చెప్పి ఈ పరమేశ్వరుడు ఆయనకి ఇస్తాడు. సరే స్వామి, మరి ఏంటంటే దానికి కూడా నీకు చెప్తాను, నీకు ప్రీతి కలిగించే అంశాలు భక్తులు కూడా చేస్తే శనీశ్వరుడుగా నేను కూడా అందుకుంటాను. కాబట్టి నీకు ప్రీతికరమైన అంశాలైనటువంటి నల్ల నువ్వులు దానం చేయడం, నల్ల నువ్వుల తైలంతో నీకు అభిషేకం చేయడం, నీకంటే శనీశ్వరుడు అయినట్టు నాకు కూడా చెందుతుంది అభిషేకం చేయడం. అలాగే శని త్రయోదశి నాడు, శనివారం నాడు ప్రత్యేకించే అభిషేకాలు అవి చేయడం. నల్లటి వస్త్రం, నీకు ఇష్టమైన రంగు ఏంటి? నలుపు. ఆ నలుపు రంగు వస్త్రంతో నీకు ఇది చేయడం, సమర్పించడం. నల్లటి కానీ నీలను కానీ పుష్పాలు అంటే శంకు పుష్పాలు, నీలం పుష్పాలు అంటారు, వాటితో నిన్ను పూజ చేయడం చేసి నీకు ఈ నువ్వులు బాగా ప్రీతి శనీశ్వరుడికి, దాంతో చేసిన నైవేద్యాలు నీకు పెట్టడం చేస్తే ఆ భక్తులను ప్రత్యేకించి వాళ్ళ బాధలకు నువ్వు గురి చేయకు, వాళ్ళని పట్టి పీడించుకు. ఇది నా ఆజ్ఞ చెప్తాను. ఈ రోజు నుంచి నన్ను ఎక్కడో కైలాసం నుంచి వచ్చిన వాడికి ఈ యొక్క మందపల్లి త్వరలో నన్ను కూర్చోబెట్టావు కాబట్టి నీకింత నీ మీద నాకు అనుగ్రహం కలిగిందని చెప్పి ఆ పరమేశ్వరుడు చెప్పాడన్నమాట, ప్రీతి చెందాడన్నమాట. ఎప్పుడు కూడా మనం అందరం కూడా శని అంటే అమ్మో అయ్యో అని భయపడిపోయి ఏంట్రా మనల్ని పీడించేస్తున్నాడు, ఈ పంచాంగాల్లో చెప్తారు ఫలానా నక్షత్రం వాళ్ళు ఏలినాటి శనిలో ఉంటారు, ఫలానా రాశి వాళ్ళు అర్ధాష్టం శని, అర్ధం శని అనుకుంటూ చెప్తూ ఉంటారు. వాళ్ళందరూ కూడా ఇక భయపడకుండా ఈ శనీశ్వరుడికి మన ఈశ్వరుడు అనుగ్రహించినట్టుగా ఆయన్ని పూజించి, బాబు శనీశ్వర పిచ్చి పిచ్చి మాటలు మాడకూడదు, శని భగవానుడు అనాలి, శనీశ్వరుడు శనిగాడు మమ్మల్ని పట్టి పీడిస్తున్నాడు అలాంటి మాటలు చెప్తే ఇంకా కోపం కలుగుతుంది. ఆయన కూడా శక్తులు ఉంటాయి. ఆయన చెప్పిన డ్యూటీ నవగ్రహాల్లో ఒక గ్రహానికి ఇందాక చెప్పుకున్నట్టుగా ఒక డ్యూటీ పెట్టారు కాబట్టి శనిగ్రహం ఈ రకంగా పట్టి పీడించడం అనే ప్రక్రియ జరుగుతుంది తప్పితే లేదా ఆయనకి ఆయన పని చేసుకోలేడా. కాబట్టి మనందరం కూడా అందరికీ ఈ సైకిల్ తిరుగుతుంటే నవగ్రహ సంచారాల వల్ల ప్రతి ఒక్కడికి ఈ శనిని తప్పించుకోలేడు. శని ఏంటంటే మందుడు అంటారు,
మందుడు అంటే మందబుద్ధి. మంద అంటే ఏంటంటే బాగా స్లోగా అనమాట. మన పనులు కూడా ప్రతిసారి జరగాల్సినంత స్పీడ్గా ఈ దశలో జరగవు అనమాట. అంటే సంవత్సరంలో జరగాల్సిన పని 4 సంవత్సరాలు పడుతుంది. అంటే ప్రతి పని స్లో అయిపోతుంది అనమాట. కాబట్టి అలాగే ఈ శనీశ్వరుడు వల్ల కొంచెం అనారోగ్య సమస్యలోనే గ్రహపరమైనటువంటి చోర భయాలు ఇలాంటివన్నీ కూడా ఉంటాయి. అయితే ఎప్పుడైతే ఈ శనీశ్వరుడికి మనం ప్రార్థనలు చేసి తగు ప్రాయశ్చితమైనటువంటి అభిషేకాలు, తైలాభిషేకాలు చేసుకుని పుష్పాలతో, నీలం పుష్పాలతో ఆచరిస్తే ఆ ఈశ్వరుడు మనందరికీ అనుగ్రహించాడు. కాబట్టి శనీశ్వరుడుగా ఆయన కూడా అందుకుని, ఆ శనీశ్వరుడు అంటే పరమేశ్వరుడి చెప్పు చేతుల్లో ఉంటాడు. కాబట్టి మన పరమేశ్వరుని కొలిస్తే శని శాంతిస్తాడు. నిజంగా ఆయన డ్యూటీ మాట్లాడకుండా మనకున్నటువంటి కర్మదోషాలు తగ్గిస్తాడన్నమాట. మొత్తం తీసేయడేమి, మనకి పెద్ద పెద్ద కష్టాలు కలిగించకుండా శనీశ్వరుడు దయ వల్ల మనకు సాఫీగా సజావుగా జీవితం సాగుతుంది. కాబట్టి శనిని ముఖ్యంగా ఇక్కడ ఈ కథ ద్వారా ఏంటంటే శనిని ఎవ్వడు తప్పించుకోలేడు. ఎందుకంటే ఆ సాక్షాత్ పరమశివుడే తప్పించుకోలేదని ఇంత కథలో చెప్పాం. కాకపోతే ఆయన మనకు కూడా ఈ రూపంలో ఈ లీల చూపించి ఆ శనీశ్వరుడికి తగ్గించాలి ఆ పొటెన్షియల్ అని చెప్పి ఆయన కూడా ఈశ్వర శబ్దం ఇచ్చి శనీశ్వరుడుగా మందపల్లి అని చెప్పేసి తూర్పుగోదావరి జిల్లా రావులపాలెంలో ఇప్పుడు ఈ కథ జరిగినట్టుగా అక్కడ స్థల పురాణం చెప్తుంది. ఇప్పటికి కూడా శనీశ్వరాలయాలు చాలా తక్కువ ఉంటాయి. తిరునల్లూరు అని తమిళనాడులో అక్కడ ఉంటే ఆ కుంభకోణం దగ్గర, ఇక్కడ మందపల్లిలో తూర్పుగోదావరి జిల్లా కోనసీమలో రావులపాలెం మండలంలో మందపల్లి ఉంటుంది మేడం. మందేశ్వరుడు అంటే శనీశ్వరుడు దేవాలయం ఉంటుంది. ఎందుకంటే అక్కడే ఈశ్వరుడు త్వరలో ఉన్నాడని అది కూడా కనపడుతూ ఉంటుంది. ఎవరైనా సిద్ధాంతులు కానీ పంచాంగాలు అనుసరించి మనకు కూడా అర్ధం శని, అర్ధాష్టమ శని, ఏలినాటి శని ఇలా మీకు నడుస్తుంది. కొంచెం శనీశ్వరుడి ప్రీతి కోసం, ఆయన మనల్ని ఎక్కువ కష్టపెట్టకుండా ఉండడం కోసం ఆ శనీశ్వరుడికి వెళ్ళి అభిషేకం చేసుకోమంటే ఎవరు వీలు చూసుకొని వాళ్ళు వెళ్ళి ఆ అభిషేకం చేసుకుంటే వాళ్ళ యొక్క తీవ్రత, శని తీవ్రత తగ్గుతుంది, కష్టాల తీవ్రత తగ్గుతుంది, పరమేశ్వరుడు అనుగ్రహం పూర్తిగా ఉంటుంది. పరమేశ్వరుడు అనుగ్రహం ఉంటే అన్నీ ఉన్నట్లే. అప్పుడు ఏ గ్రహం ఏ శక్తి మనల్ని ఏమీ చేయలేదన్నమాట. కాబట్టి శని ఈ విధంగా శనీశ్వరుడుగా మారాడు. ఆయన కూడా పూజలు అందుకుని శనితో పాటుగా శనీశ్వరుడు అందుకుని మనందరికీ సుఖశాంతులు ప్రసాదిస్తాడు. కాబట్టి మనందరం గుర్తించుకుని శనిని తక్కువ చేసి మాట్లాడడం, ఏదో చేసి మాట్లాడడం, తిట్టుకోవడం చేస్తే మరింత కష్టాలు గురే ప్రమాదం. కాబట్టి శని భగవానుడు అని మనం మాటల్లో అనాలి, శనీశ్వరుడు అని అన్నమాట. శనీశ్వరుడు కూడా చాలా గొప్ప గ్రహం. ఆయన మనకు మంచి కూడా చేరుస్తాడు, అది తప్పేం లేదు. పనులు స్లో అవుతాయి తప్పితే పనులు అవ్వకపోవడం ఏముండదు. అలాగే శనీశ్వరుడు అనుగ్రహం కానీ ఆ దశ కానీ ఉంటే అకాల మృత్యువులు ఉండవు, అపర మృత్యువులు ఉండవు, అనుకోకుండా యాక్సిడెంటల్ డెత్లు మనకు ఉండవు. ఆయన దశలో మనం ఉంటే ఆయనకి మనకు రక్షణ పూర్తిగా ఇస్తాడనమాట. శనీశ్వరుడు అంతా ఇవ్వకుండా ఏమీ మనకి ఫేవర్ చేయకుండా కూడా ఉండడు. అయితే ఆయన డ్యూటీ ప్రకారం పూర్వజన్మ కర్మలు ఏవైతే మనం చేసి ఉంటామో దానికి తగ్గట్టుగా మనల్ని శిక్షిస్తాడు, మనల్ని పట్టి పీడిస్తాడు. అంత మించి మనకు శనీశ్వరుడుగా మారిన వైనం మీరు విన్నారు. కాబట్టి ఆ పరమేశ్వరుడు మనకు అనుగ్రహించిన వరంతో ఆ శని లాంటి ముఖ్యంగా శని పెట్టే బాధలు, ఈతి బాధలు ఏమంటే అవన్నీ ఖచ్చితంగా తొలగిపోతాయి. మనం అంతా సజావుగా మనం అనుకున్నట్టుగా మన జీవితంలో మనం ముందుకు వెళ్ళొచ్చు. శనీశ్వరాయ నమః. శం శని నమః.